హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ 2023-24 మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 20th ఉంది కదా. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఈ బిట్స్ చూసుకుందాం. అది డిఎస్సి కావచ్చు, టెట్స్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, శ్రీలంక యొక్క గోల్డెన్ ఔల్ అవార్డుతో భారత సాయుధ దళాలకు చెందిన ఎంతమంది అధికారులు సత్కరించబడ్డారు? జవాబు, 3 అధికారులు. సెకండ్ క్వశ్చన్, పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనలు మరియు ప్రసంగాల 11 సంపుటాల మొదటి సిరీస్ను ఎవరు విడుదల చేస్తారు? జవాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మూడో క్వశ్చన్, గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో సుమారు 3,59,00,000 విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? హోంమంత్రి అమిత్ షా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM ద్వారా ప్రాజెక్ట్ ప్రయాస్ ఎప్పుడు ప్రారంభించబడింది? 21 డిసెంబర్. ఫిఫ్త్ క్వశ్చన్, జూట్ రైతుల సౌలభ్యం కోసం ఏ మంత్రిత్వ శాఖ ప్యాట్ మిత్రతో అప్లికేషన్ను ఆవిష్కరించింది? జవాబు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సిక్స్త్ క్వశ్చన్, GIFT సిటీ నుండి మద్యపాన నిషేధాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది? జవాబు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. సెవెంత్ క్వశ్చన్, రెజ్లింగ్ ఫెడరేషన్ యొక్క కొత్త అధిపతి ఎన్నిక తర్వాత ఏ రెజ్లర్ రాజీనామా చేశారు? జవాబు, సాక్షి మాలిక్. భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్. భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరు అయ్యారు? ఫ్రెండ్స్, అది కానున్నారు కాదు, అయ్యారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. యునెస్కో యొక్క అత్యంత అందమైన విమానాశ్రయాల్లో ఏ విమానాశ్రయం యొక్క T2 గుర్తింపు పొందింది? బెంగుళూరు. 10th క్వశ్చన్, 24 డిసెంబర్ 2023 నాడున భారతదేశం అంతటా ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ వినియోగదారుల దినోత్సవం. 11th క్వశ్చన్, IQAir ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఏది అగ్రస్థానంలో ఉంది? A బీజింగ్, B కొలంబో, C కాఠ్మండు, D న్యూఢిల్లీ. సమాధానం, కాఠ్మండు. భారత నౌకాదళం సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో స్మార్ట్ వ్యవస్థను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? A కేరళ, B ఆంధ్రప్రదేశ్, C తమిళనాడు, D ఒడిషా. సమాధానం, ఒడిషా. 13th క్వశ్చన్, భారత నౌకాదళ వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? A కృష్ణ స్వామినాథన్, B నగేష్ కపూర్, C అమితాబ్ చౌదరి, D దినేష్ కుమార్ త్రిపాఠి. సమాధానం, కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రక్కులు మరియు భారీ వాహనాల దిగుమతిపై నిషేధాన్ని ఏ దేశం ఎత్తివేసింది? A నేపాల్, B శ్రీలంక, C భూటాన్, D పాకిస్తాన్. ఫ్రెండ్స్, నేను మధ్యలో పాజ్ చేసి ఆగుతుంది ఎందుకంటే మీరు ఆ సమాధానం కరెక్ట్గా చెప్తారేమో అని చెప్పి తర్వాత ఆన్సర్ చెప్తున్నాను అనమాట. అట్లా సమాధానం, శ్రీలంక. 15th క్వశ్చన్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గౌరవ డాక్టరేట్ డిగ్రీని ఎవరికి ప్రదానం చేసింది? A KV కామత్, B మోహన్ నిగమ్, C విక్రమ్ భాటియా, D దల్జీత్ చౌదరి. సమాధానం, KV కామత్. 16th క్వశ్చన్, గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ గెటెక్స్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? A అబుదాబి, B దుబాయ్, C న్యూఢిల్లీ, D బెర్లిన్. సమాధానం, దుబాయ్. 17, మాకో స్పోర్ట్స్ తన బ్రాండ్ అంబాసిడర్గా ఏ బాలీవుడ్ నటుడిని నియమించింది? A టైగర్ ష్రాఫ్, B కార్తిక్ ఆర్యన్, C వరుణ్ ధావన్, D సిద్ధార్థ్ మల్హోత్రా. సమాధానం, సిద్ధార్థ్ మల్హోత్రా. 18th వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతోంది? A జర్మనీ,
బి నెదర్లాండ్స్, సి హంగరీ, డి ఇటలీ. సమాధానం నెదర్లాండ్స్. 19. కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఏ అనురాగ్ చంద్ర, బి అమితాబ్ చౌదరి, సి దల్జీత్ సింగ్, డి ముఖేష్ వర్మ. సమాధానం అనురాగ్ చంద్ర. లాస్ట్ క్వశ్చన్. క్రీడా నైపుణ్యం కోసం అమెరికన్ యూనివర్సిటీ ఎవరికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? ఏ గౌరవ్ శర్మ, బి శాంతనుజ, సి విక్రమ్ సెహగల్, డి జతిన్ ప్రసాద్. సమాధానం గౌరవ్ శర్మ. ప్రధాన ముఖ్యాంశాలు: 1. ఆరావళి రేంజ్లో అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని రాజస్థాన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్: ఎన్పిసిఏ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మరియు బ్యాంక్ ఆఫ్ నమీబియా ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే, ఇది ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.